అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు తలొగ్గారు పనామా అధ్యక్షుడు. చైనాతో ఒప్పందాలను రద్దు చేసుకున్నారు. అయితే బలవంతంగానైనా పనామా కాలువను కొట్టేద్దామనుకున్న ట్రంప్ పాచిక పారుతుందా? గ్రీన్లాండ్ పైనే ఆయన ఎందుకు బెదిరింపులకు దిగుతున్నారు? బాధ్యతలు చేపట్టక ముందు నుంచే పొరుగు దేశాలతో కయ్యానికి కాలు దువ్విన ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాక మరింతగా దూకుడు పెంచారు. కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలతో విరుచుకుపడిన ఆయన తాజాగా పనామా కాలువను స్వాధీనం చేసుకుంటామని, బలవంతపు చర్యలు కూడా ఉండే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు. పనామా కాలువను చైనా నిర్వహిస్తోందని ఆరోపించారు. పనామా కాలువను అమెరికా పనామా దేశానికి ఇచ్చిందని, చైనాకు కాదన్నారు ట్రంప్. అందుకే కాలువను తిరిగి తీసుకోవాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. అమెరికా విదేశాంగ మంత్రి రూబియో పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ తో భేటీ అయ్యారు. పనామా కాలువ విషయంలో చైనా జోక్యాన్ని అడ్డుకోవాలని, లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. But they violated the agreement and we're going to take it back or something very powerful is going to happen. అమెరికా హెచ్చరికతో కాస్త వెనక్కి తగ్గింది పనామా. చైనా బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు నుంచి తాము వైదొలుగుతున్నట్లు పనామా అధ్యక్షుడు మొలినో ప్రకటించారు. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో చేరేందుకు 2017లో చైనాతో చేసుకున్న ఒప్పందాన్ని తాము పునరుద్ధరించబోమని ఆయన వెల్లడించారు. పనామా కాలువను 1914లో అమెరికా నిర్మించింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందం మేరకు 1999 డిసెంబర్లో దీన్ని పనామాకు ఇచ్చేసింది. అయితే అమెరికా వాణిజ్య నావికాదళ నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తోందని, వీటిని తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. లేదంటే ఆ కాలువను తిరిగి వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఇరు దేశాల మధ్య వివాదం రాజుకుంది. అమెరికా అంటేనే పనామా వాసులు మండిపడుతున్నారు. ట్రంప్ చేసేదేమీ లేదంటూనే పనామా అధ్యక్షుడు మెత్తపడ్డారు. అగ్రరాజ్యంతో అనవసర ఘర్షణ ఎందుకు అనుకున్నారు. అయితే చైనా ఒప్పందం నుంచి బయటపడాలంటే భారీగా చెల్లించాల్సి ఉంటుంది. పనామాలో ఇన్ఫ్రా అభివృద్ధికి 7 ఏళ్ల నుంచి చైనా సాయం చేస్తోంది. పనామా పోర్టు కంపెనీతో పనామాకు ఒప్పందం ఉంది. హాంకాంగ్ కు చెందిన సీకే హచిన్సన్ హోల్డింగ్స్ కు ఉప కంపెనీ పనామా పోర్ట్స్. ప్రపంచంలో 24 దేశాల్లో 53 కంపెనీలను హచిన్సన్ ఆపరేట్ చేస్తోంది. You're talking about Panama and Greenland. No, I can't assure you on either of those two. But I can say this, we need them for economic security. The Panama Canal was built for our military. I'm not going to commit to that now. It might be that you'll have to do something. Look, the Panama Canal is గ్రీన్లాండ్ విషయంలోనూ ట్రంప్ దూకుడుగా ఉంటారని అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ చెప్పారు. యూరోపియన్ యూనియన్ దేశాలు ఏమనుకున్నా ఆయన పట్టించుకోరని చెప్పుకొచ్చారు. అమెరికాకు 1000 కిలోమీటర్ల దూరంలో ఉత్తర ధ్రువం దగ్గరున్న గ్రీన్లాండ్ డెన్మార్క్ లో భాగంగా కొనసాగుతోంది. అయితే గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని, అమెరికాకు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది డెన్మార్క్.